హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని, సెలబ్రిటీ కోచ్ని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఈరోజు ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి ముందుగా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు నమ్మిన దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు పొంది మీరు డబ్బు సంపదలతో చాలా సంతోషంగా ఉండాలని అనంత విశ్వశక్తిని మరొకసారి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ హ్యాపీ క్రిస్మస్ ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఈరోజు ఈ పండుగ జరుపుకున్న ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దీన్ని వాళ్ళు ఒక స్పెషల్ గా సెలబ్రేషన్ చేసుకుంటారు. లండన్ లో, ఆ తర్వాత అమెరికాలో, స్విట్జర్లాండ్ లో, చాలా దేశాల్లో, నార్త్ అమెరికా సైడ్ ప్లస్ నార్వే దేశాల్లో, అనేక దేశాల్లో క్రిస్మస్ 25వ తారీఖు అయితే ఒక 3 నెలల ముందు నుంచే ఆ షాపింగ్ కాంప్లెక్సెస్, వీధులన్నీ కూడా లైటింగ్లతో చాలా అద్భుతంగా అలంకరిస్తారు. ప్రతి ఇయర్ దీన్ని వాళ్ళు స్పెషల్ డేగా షాపింగ్ కాంప్లెక్స్ లో డిస్కౌంట్లు పెట్టి చాలా గొప్పగా సెలబ్రేషన్ చేసుకుంటారు వాళ్ళు. అయితే ఈ రోజు వాళ్ళు చాలా మంది ఒక టెక్నిక్ పాటిస్తారు. అంటే ఆ టెక్నిక్ ఏంటి అంటే, ఈ రోజు ప్రత్యేకంగా విజువలైజేషన్ చేస్తారు. ఎందుకంటే ఏంజల్స్ వాళ్ళ కోరికలను నెరవేర్చేలాగా స్పెషల్ డేగా దీన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే క్రీస్తు అంటే యేసు క్రీస్తు జన్మించటానికి కారణమైనటువంటి తల్లి మేరీ మాత, ఆమె దగ్గరికి ఆమె పవిత్రమైన స్త్రీ అవటం ద్వారా బైబిల్ ప్రకారం యెరూషలేములో, ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలోని యెరూషలేములో ఆమె ఎప్పుడు చాలా మౌనంగా ఒక మహోన్నతమైన శక్తితో చాలా ఇంట్రెస్ట్ గా ఎవరితో కలవకుండా ఒక రూమ్ లో ఎప్పుడు తను ధ్యానంలో నిమగ్నమై ఉండేదన్నమాట. అంటే చాలా విలువైన స్త్రీ అని అక్కడ అర్థం వస్తుంది. అలా ఎప్పుడు ధ్యానంలో ఉంటూ ఎక్కువగా తను ప్రేయర్లో అంటే ఎవరికి కనిపించకుండా ప్రత్యేకమైనటువంటి ధ్యానంలో ఉండేది. అప్పుడు ఆ యెరూషలేము యొక్క ఏరియాల్లో హేరోదు రాజు అనే ఒక రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు, ఆ యెరూషలేములోని పరిపాలన చేస్తున్నప్పుడు వెచ్చలవిడిగా విశృంఖలకంగా ఆ పరిపాలన సాగేది. అంటే మన తేడా అంటే ఒక రకమైనటువంటి కొన్ని నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అవి యూజ్ చేయకూడదా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. అంటే వెచ్చలవిడితనం అంటే మీకు అర్థమైపోతుంది. అలాంటి ఒక జుగుస్పకరమైనటువంటి పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఒక న్యాయం లేకుండా, నీతి లేకుండా తనకి నచ్చిన విధంగా ఆ పరిపాలన పతాక స్థాయికి, పతనమయ్యే స్థాయికి తీసుకెళ్లేవాడు అనమాట. తను ఆ దేశాన్ని అంత ఘోరంగా పరిపాలించేవాడు. ఆ పరిపాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాడంట. ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఒక ఏంజల్, ఆ ఏంజల్ పేరు గాబ్రియేల్. గాబ్రియేలు దూత, దేవదూత అంటారు తెలుగులో. ఏంజల్, గాబ్రియల్ ఏంజల్ అంటారు. పైనుంచి ప్రత్యేకంగా ఆ మరియ తల్లి అంటే మేరీ మాత ఉన్నటువంటి ఆ గదిలోకి ప్రత్యేకంగా ప్రత్యక్షమై బైబిల్లో ఏం రాయబడి ఉంది? అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము కలుగును గాక అని చెప్తుంది అనమాట. తను ఉలికి పడుతుంది, ఎవరు ఏంటి అన్నట్టుగా తనకు తెలియదు. ఒక మహోన్నతమైన శక్తి నీకు ఒక సందేశం ఇవ్వడానికి నన్ను పంపించింది. ఆ సర్వశక్తి నిన్ను ఎన్నుకొన్నది. నీ ద్వారా ఒక కుమారుడు జన్మించి ఈ అస్తవ్యస్తంగా పరిపాలిస్తున్నటువంటి ఈ సామ్రాజ్యాన్ని మంచి వైపు, న్యాయం వైపు, సత్యం వైపు నడిపించేలాగా ఆయన ఆ పనులు చేస్తాడు అని చెప్తుంది అనమాట. ఇది బైబిల్లో రాయబడి ఉంది. అయితే తనేం చెప్తుందంటే, నాకు అవన్నీ తెలియదు కదా, అది ఎలా సాధ్యం అంటే, అబ్బాయిని పురుషుడిని ఎరుగును కదా, అసలు మ్యారేజే చేసుకోలేదు కదా, అలా ఎలా జరుగుతుంది అని తను అడుగుతుంది అనమాట. అప్పుడు ఆ ఏంజల్ ఏం చెప్తుంది?
ఒక మహోన్నతమైన శక్తి నీపై వేంచేయును, అందువల్ల ఆ కుమారుడు పుడతాడు అని చెప్తుంది. ఇదంతా బైబిల్లో క్లియర్ గా రాయబడి ఉంది. సో అలా జరిగింది క్రీస్తు జన్మ అనేది. ఆయన వచ్చిన తర్వాత అక్కడ ఆ విధంగా తను ఆ జనాల కోసం మరణించటం అంటే విపరీతమైనటువంటి పాపపు జీవితం ఎక్కువైపోయిందని చెప్పి, తద్వారా ఆ హేరోదు రాజు అనేవాడు అతని పరిపాలన అంతా కూడా పూర్తిగా నాశనం అవుతుంది. అలా జరిగింది ఆ ఇజ్రాయెల్ దేశంలో, ఆ యెరూషలేములో. ఆ విధంగా క్రీస్తు ప్రభు గురించి చాలా గొప్పగా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ దేశాలన్నీ కూడా ఒక 3 నెలల ముందు నుంచే ఆ క్రిస్మస్ పండుగను, క్రీస్తు జన్మించిన రోజుని ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో చాలా ఇష్టంగా జరుపుకుంటారు. ఆ డేన ఒక మంచి అఫర్మేషన్ రాసుకుంటారు. అంటే ఈ రోజు నుంచి మా జీవితాల్లో అంతలేని సంపదలు, డబ్బు పుష్కలంగా కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుందనేసి ఆ వాక్యాన్ని 25 సార్లు రాయాలన్నమాట. ఇది ఎవరైనా రాయొచ్చు, ఓన్లీ క్రైస్తవుల కోసమే అని కాదు. ఇదేంటంటే ఒక టెక్నిక్, పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. అంటే అది ఎప్పటికీ నెరవేరకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, సపోజ్ మీకు ఇంకా వివరంగా చెప్తాను, ఒక అప్పు తీరట్లేదు ఎప్పటి నుంచో, అది ఒక 20 లక్షల, 10 లక్షల, కోటి రూపాయల అనేది మీ చూసే వాళ్ళని బట్టి, వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి అప్పులు వేరువేరుగా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల అప్పు ఉంది అనుకోండి, ఈ క్రిస్మస్ రోజున ఉదయం నుంచి నైట్ లోపు ఎప్పుడైనా రాయొచ్చు. మీ మనసు చాలా హ్యాపీగా ఉండాలి. ఒక కొత్త పుస్తకం తీసుకోవాలి, అది ఆల్రెడీ రాసి ఉండకూడదు, దీనికోసం ప్రత్యేకంగా పెట్టాలి. 25 రోజులు రాయాలి ఈ రోజు నుంచి. అంటే ఈ రోజు క్రిస్మస్ 25వ తారీఖు కదా, ఈ రోజు మీరు 10ంటికి రాస్తారా, మధ్యాహ్నం రాస్తారా, రాత్రికి రాస్తారా, రాత్రి 12 లోపు ఎప్పుడైనా రాయొచ్చు. ఉదయం నుంచి ఈ రోజు ఇప్పుడు 6 గంటల నుంచి నైట్ 12 లోపు మీకు మనసు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు రాయాలి. ఏమని రాస్తారు? మీకున్న ఆర్థిక పరిస్థితులు, అప్పుల గురించి అయితే ఒక వాక్యాన్ని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 10 లక్షల అప్పు ఉంది. వాళ్ళు ఎలా రాయాలి? ఈ రోజున ప్రశాంతంగా చాలా హ్యాపీగా కూర్చుని మౌనంగా మనసుని రిలాక్స్ అని 3 టైమ్స్ అనుకుని, ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఒక రూమ్ లోకి వెళ్ళిపోవాలి. మీ ఆలోచనలు ప్రశాంతతలో చేరుకోవాలి. నిన్నటి వరకు గొడవలు, ఈ క్షణం క్రితం అనుకున్నటువంటి బాధలు, ఎవరో ఇబ్బంది పెట్టారు, తిట్టారు, ఇదంతా ఏది కూడా మీకు మైండ్లో రాకూడదు. చాలా రిలాక్స్ గా ఉండిపోవాలి. అయితే ఆ రిలాక్స్ కూడా రావట్లేదు అంటే ఒక కళ్ళుప్పు తీసుకుని చక్కగా దిష్టి తీసుకుని పడేసి చల్లటి వాటర్తో ఫేస్ కడుక్కుని, సో చాలా రిలాక్స్ గా కామ్ గా కూర్చోవాలి. ఒక 2 నిమిషాలన్నా కామ్ గా ఉన్నప్పుడు ఆ రిలాక్స్ స్టేజ్ కి చేరుకున్న తర్వాత అప్పుడు ప్రశాంతంగా కూర్చొని అనంత విశ్వశక్తితో మీరు ఒక వాక్యాన్ని చెప్పాలి. ఈ రోజు నుంచి నా జీవితంలో సంపదలతో, డబ్బుతో నన్ను నడిపిస్తున్నావు, సంపూర్ణ ఆరోగ్యంతో, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి, ఈ టెక్నిక్ ని నేను చాలా ఇష్టంగా రాస్తున్నాను అని రాసేటప్పుడు ఆ పెన్ను తీసుకుంటారా? కొత్త పెన్ను తీసుకుంటే చాలా మంచిది. ఆ పెన్నుకి ఉప్పుతో కూడా దిష్టి తీసి పడేసి ఈ బుక్ కూడా, కొత్త బుక్ కూడా దిష్టి తీసి పడేసి, ఈ పెన్నుతో మీరేం చెప్పాలంటే, ఆ పెన్నుని చూసి, నేను చాలా చక్కగా రాయటానికి నువ్వు నాకు ఉపయోగపడావు, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలి. అంటే మనం అలా చెప్పడం ద్వారా ఆ పెన్ను రాయటానికి బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెన్ను తీసుకున్నప్పుడు ఈ పెన్నుకి ఎలా దిష్టి తీయాలండి అని అంటే, ఇలా పట్టుకున్నారు కదా, కుడి చేత్తో కొంచెం చిటికెడు ఉప్పు తీసుకుని ఇలా తీసేసి 3 రౌండ్ రివర్స్ తీసి పడేయండి. అంటే దీనికి ఏదన్నా నెగిటివ్ ఉండి ఎక్కడెక్కడి నుంచి మార్కెట్ నుంచి మనం తీసుకొస్తాం, ఎక్కడెక్కడో వేరే వాళ్ళ చేతులు పట్టుకుని అది సేల్ చేసేటప్పుడు ఎనీవే ఏదో జరుగుతుంది. సో మనకు అదంతా కాకుండా మనసు చాలా హ్యాపీగా ఉండేలాగా ఈ పెన్నుకి ఏమని చెప్పాలి? దిష్టి తీసిన తర్వాత పెన్ను చూస్తూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఇంత చక్కగా నేను ఈ యొక్క టెక్నిక్ రాయటానికి నువ్వు నాకు ఉపయోగపడ్డావు, నిజంగా నీకు కృతజ్ఞతలు అని చెప్పినప్పుడు ఇది కూడా మనకు సహకరిస్తుంది. అలాగే నోట్స్, ఏ నోట్స్ అయినా నేను చెప్పాను చాలాసార్లు, నేను డైరీ చూపించాను మీకు. ఒక బుక్ ఏదైనా సరే 2025 అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ బుక్ అయినా అది నలగకుండా చిరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. దాంట్లో రాసేటప్పుడు ఆ బుక్ చుట్టూ కూడా, కొత్త బుక్ చుట్టూ కూడా ఉప్పు తీసేసి 3 రౌండ్లు
వేరే వేరే చేతులు మారుతుంది కాబట్టి నేను అందుకు తీయాలి. ఎవరెవరో చేతులతో పట్టుకుంటారు, నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాబట్టి ఇట్లా తీసేసి 3 రౌండ్లు రివర్స్ తీసేసి పడేసేసిన తర్వాత ఈ పుస్తకాన్ని చెప్పాలి, నేను ఈ రోజు రాయబోయే టెక్నిక్ నాకు విజయవంతంగా పని జరిగేలాగా నీ వంతు సహకారం నాకు ఇస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి అప్పుడు చాలా చక్కగా ఓపెన్ చేసుకుని మనం చాలా హ్యాపీగా ఆ మంచి మూడ్ లోకి వెళ్ళిపోవాలి. అంటే బాధ, తిట్టారు, అప్పులు వాడు గొడవ చేశారు, ఇట్లాంటి ఏది మైండ్లోకి రాకూడదు. చాలా హ్యాపీగా చిరునవ్వుతో ఇష్టంగా రాయాలి. ఆ 10 లక్షలు మీ దగ్గర ఉండి వాళ్ళకి తీర్చేసినట్టుగా చాలా హ్యాపీగా రాయాలి. అంటే నేను 10 లక్షల వేరే వాడికి ఎవరి పేరుకి ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ రమేషో సురేషో ఏదో పేర్లు ఉంటాయి కదా, మీరు తీసుకున్న వాళ్ళ దగ్గర నేను ఆ రమేష్ అనే ఆయనకి 10 lakhs మొత్తం చెల్లించేశాను, అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్లన్నీ తీసేసుకున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అంటే సింపుల్ ఒక లైన్ వచ్చేలాగా. అది 25 లైన్లు రాయాలి. అంటే ఈరోజు 25వ తారీఖు కదా డిసెంబరు, 25 లైన్లు రాయాలి. ఉదయం నుంచి రాత్రి లోపు మీకు నచ్చిన సమయంలో ఒకసారి 25 లైన్లు రాయాలి. రాసేటప్పుడు లోపల మననం చేసుకుంటూ తీర్చేశాను, థ్యాంక్ యూ యూనివర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ వాక్యాన్ని నేను అతనికి చెల్లించేశాను. లేదా బ్యాంకుకి చెల్లించేశారు, మీ ఇంటి పత్రాలు తీసుకున్నారు. గోల్డ్ ఏం పెట్టారో మీకు తెలుసు, ఆ గోల్డ్ మొత్తం చెల్లించేసి తీసేసుకున్నారు, గోల్డ్ రిలీజ్ చేసేసుకున్నారు. ఆ గోల్డ్ మీరు ఫిజికల్ గా చూస్తున్నట్టుగా రిలీజ్ అయిపోయిన తర్వాత అలా రాయాలి, నా గోల్డ్ నేను చూసుకుంటున్నాను, అన్ని సరిపోయినాయి, థ్యాంక్ యూ యూనివర్స్, రిలీజ్ చేసేసుకున్నాను. అట్లాగే మానసిక బాధ ఉన్నప్పుడు ఆ బాధ తీరిపోయి ఆరోగ్యంగా నేను ఉన్నాను, అట్లా పాజిటివ్ గా ప్రెసెంట్ టెన్స్ లో తీరిపోయిన స్థితి, బాగైపోయిన స్థితి. సపోజ్ చాలా మంది మ్యారేజ్ గురించి కూడా రాసుకోవచ్చు. ఈ రోజు ఒక మంచి లైఫ్ పార్ట్నర్, అన్ని రకాల యోగ్యురాలైన విలువైన స్త్రీ, విలువైన అబ్బాయిని నేను లైఫ్ పార్ట్నర్ గా నీ అనుగ్రహంతో, అనంత విశ్వశక్తి, నీ ఆశీర్వాదాలతో నేను పొందుతున్నాను, థ్యాంక్ యూ. అట్లా మీ కోరిక ఏదైతే అది రాయండి. నేను ఒక అప్పు గురించి చెప్పాను, మ్యారేజ్ గురించి చెప్పాను, ఆరోగ్యం గురించి చెప్పాను, ఇంకా మీకేమైతే ఉన్నాయో దాన్ని హీల్ అయిపోయి తీరిపోయి అలా మీరు పాజిటివ్ గా ప్రెసెంట్ టెన్స్ లో రాయాలి, క్లియర్ అయిపోయినట్టుగా రాయాలి. సరే మీరు కంపెనీ పెట్టాలి, ఆ కంపెనీ ఏంటి, నేను ఆ కంపెనీ పెట్టాను, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను అని క్లియర్ గా ఉండాలి. జాబ్ కోసం ఏ కంపెనీలో, అక్కడ నాకు జాబ్ వచ్చింది, నేను ఆ జాబ్ చేస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. ఇలా 25 సార్లు రాయాలి. ఎందుకంటే ఈరోజు 25 కాబట్టి తారీఖు, 25 సార్లు రాయాలి. అట్లా 25 days రాయాలి. మననం చేసుకుంటూ పాజిటివ్ గా రాయాలి. రాశాక మళ్ళా అప్పు ఉంది లేకపోతే జాబ్ రాలేదు అనే మైండ్ సెట్ రాకూడదు, చాలా ఇంపార్టెంట్. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. డియర్ ఫ్రెండ్స్, మీరు బాగుండాలి. చిన్న చిన్న టెక్నిక్స్ చాలా మందికి పనిచేస్తుంది. అంటే గురువు చెప్పాక, గురువు ఆశీర్వదించి ఇస్తేనే అది పనిచేస్తుంది. నార్మల్ గా ఫాలో అయితే దానికి పవర్ ఉండదు. అనంత విశ్వశక్తి ఇచ్చే జ్ఞానాన్ని గురువు మీకు ఇచ్చి దాన్ని చేయమండి, నేనున్నాను మీకు అన్నట్టు ఆ భరోసా ద్వారా అది పనిచేస్తుంది అనమాట. అంటే అది పవర్ వస్తుంది. అప్పుడు గురువు చెప్తేనే దానికి పవర్ వస్తుంది అని చెప్పేసి రాయబడి ఉంది. డియర్ ఫ్రెండ్స్, ఏ కోరికైనా రాయండి. మీరు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నా సరే దాని ఇబ్బందిని మీరు మర్చిపోవాలి. స్థితి మారిపోయిన స్థితిని చూడాలి. ఒక మహోన్నతమైన శక్తి ఉంది, ఈ ప్రపంచాన్ని పాలిస్తుంది. ఈ గ్రహాన్ని, భూమి అనే గ్రహాన్ని, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, కోట్ల నక్షత్రాలను, ఇంకా అనేక గ్రహాలను, మన మనుషులు 100 కోట్ల మంది మనుషుల్ని, ప్రకృతిని, డబ్బుని, సంపదని, ఇక్కడున్న సమస్తాన్ని విశ్వశక్తి నడిపిస్తుంది. విశ్వశక్తి అండర్లో ఇవన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ రిమోట్ కంట్రోల్ యూనివర్స్ దగ్గర ఉంది. మనకు డబ్బు రావాలన్నా, సంపూర్ణ ఆరోగ్యం రావాలన్నా, జాబ్ రావాలన్నా, బిజినెస్ పెట్టాలన్నా, డబ్బు రావాలన్నా, మీరు అప్పులు తీర్చాలన్నా, లైఫ్ పార్ట్నర్ కావాలన్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే చాలా సులభం. మీరు నమ్మినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఇది జరిగిన సంఘటన బైబిల్లో రాయబడి ఉంది. ఇజ్రాయేలీలు కూడా, ఆ యెరూషలేం అనేది అక్కడ ఉంది. హేరోదు రాజు పరిపాలించిన కోట ఉంది. ఆ క్రీస్తు ప్రభు అనే ఆ క్రీస్తు, యేసు క్రీస్తు చనిపోయి సమాధి చేయబడిన ఆ కొండ ఉంది. ఆ రాయి తీసి అక్కడికి ఇండియా నుంచి కూడా చాలా మంది వెళ్ళి చూసి వస్తుంటారు.
ఫొటోస్ తీసుకొస్తుంటారు. ఇంకా అక్కడ సిలువ వేసిన కొండ దగ్గర నుంచి అన్ని లైవ్ వెళ్ళి చూసి వస్తుంటారు. అంటే ఎవరి నమ్మకం వారిది. ఇక్కడ నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి. ఇట్లా మన టెక్నిక్ కూడా ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక క్రైస్తవ దేశాలు ఈ టెక్నిక్ రాసి నిజంగా చాలా సులభంగా పొందారనమాట వాళ్ళు. ఇది ఎవరైనా రాయొచ్చు, దీనికి ఒక పవర్ వస్తుంది అనమాట. అంటే మనం నమ్మి రాస్తే ఈ టెక్నిక్ 25 సార్లు 25వ డేట్ మొదలు పెడుతున్నాం కాబట్టి మళ్ళీ జనవరి 25 వరకు రాసుకోవాలి. ఈ లోపు కోరిక తీరిపోతే ఆపేయచ్చు. సపోజ్ మీరు ఈ రోజు రాశారు, సాయంత్రానికి కోరిక తీరిపోయింది అనుకోండి, అది ఆపేయచ్చు. మరొక కోరిక రాసుకోవచ్చు. ఇలా ఎన్ని కోరికలైనా రాసుకోవచ్చు. విశ్వాసం ఉంటేనే ఈ కోరిక నెరవేరుతుంది. మీకు నమ్మకం లేదా వదిలేసేయండి, బలవంతంగా ట్రై చేయొద్దు. ఇష్టం ఉంటేనే ట్రై చేయాలి. ఓకే, దీనివల్ల మనం నమ్మకంతో రాద్దాం. ఏం పోయింది? తీరితే అప్పు తీరుతుంది, మనకు నష్టం ఏముంది? ఇక్కడ ఏంటంటే మన సబ్ కాన్షియస్ మనసు అనే దాన్ని నమ్మిస్తే ఆ కోరిక తీరుతుంది. అంత నమ్మకంతో రాసినప్పుడు అది తీసుకుంటుంది అనమాట. సబ్ కాన్షియస్ మనసు విశ్వంలోకి పంపిస్తుంది. ఓహో, నీకు తీరిపోయినట్టు కావాలా? ఇంత బాధపడుతున్నావు, ఇది రిలీఫ్ వచ్చేసింది, దాని నుంచి బయటకు వచ్చేసావా? ఓకే. ఎగ్జామ్ పాస్ అయ్యావా? ఓకే. ఒక కరెక్టర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నావా? గ్రూప్ 2 కోసం ట్రై చేస్తున్నావా? టీచర్ పోస్ట్ కోసం ట్రై చేస్తున్నావా? హెల్త్ ఆరోగ్యం బాగుంటానికి ట్రై చేస్తున్నావా? డబ్బు కోసం పెద్ద మొత్తంలో కావాలని పొందాలని కోరుకుంటున్నావా? ప్రతి కోరికని మనం విడివిడిగా, ఏ కోరిక ఆ కోరిక వేరువేరుగా ఉండాలి. అప్పుడే అది పనిచేస్తుంది. మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక గురువుగా ప్రత్యేకంగా మేము అందరినీ ఆశీర్వదిస్తూ నేను టెక్నిక్ చెప్తున్నాను. మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మహోన్నతమైన విశ్వశక్తి యొక్క ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉండాలని నేను మరొకసారి ప్రార్థిస్తూ ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. చాలా మందికి మెడిటేషన్ ఏం చేయాలో తెలియట్లేదు. శ్వాస మీద ధ్యాస, మామూలుగా కామన్గా కూర్చోవటం, మ్యూజిక్ పెట్టుకోవటం ఇలాంటివి చేస్తున్నారు. డబ్బు రావట్లేదు వాళ్ళకి. లేదా ఇహలోక సంబంధాల మీద ఆశ లేదు అన్నవాడు ఏం చేయాలి? ఒక ఫ్యామిలీ మెంబర్ ఏం చేయాలి? బిజినెస్ మ్యాన్ ఏం చేయాలి? ఒక ప్రపంచ కుబేరుడిగా ఎదిగా వ్యక్తి ఏం చేయాలి? ఇట్లా రకరకాలుగా అన్ని రకాలుగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరు ఏ మెడిటేషన్ చేయాలో అది తెలిసినప్పుడు దాని ఫలితాన్ని పొందుతారు. అట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. బ్లాక్స్ క్లీన్ అవటం, మనీ బ్లాక్స్ క్లీన్ అవటం, ఆరా పెరగటం, హెల్దీగా ఉండటం, అదన్నీ కూడా వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ 3 days 28, 29, 30 తేదీల్లో జరిగే ఈ తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ప్రతిరోజు 2 గంటల చొప్పున 3 days ని స్పెషల్ గా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు చాలా చక్కగా హీల్ అయిపోయి, ఆ రుణ బాధలు తీరిపోయి, చక్కగా మైండ్ అంతా క్లారిటీ వచ్చి, దేహం అంతా కూడా తాజాగా తయారై, ఆరా పెరిగి చాలా శుద్ధి చెందేలాగా ఈ మెడిటేషన్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ క్లాసెస్ కావాల్సిన వాడు ఎన్రోల్ చేసుకోండి. కింద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ చేసి ముందుగా బుక్ చేసుకోండి. 27th నైట్ చాలా మందికి అందరికీ కూడా బుక్ చేసుకున్నారు. వాళ్ళందరికీ లింక్స్ పంపించడం జరుగుద్ది. ఇంకా వ్యక్తిగతంగా పర్సనల్ క్లాసెస్ కావాలంటే వారు వ్యక్తిగతంగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మనం 1-to-1 ఒక్కొక్కరికి మాత్రమే పర్సనల్ క్లాసెస్ విడిగా, వేరే దేశాల్లో లాంగ్ లో ఉన్న వాళ్ళకి వీడియో కాల్ ద్వారా, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వాళ్ళ క్లాస్ చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్ గా రాగలిగిన వాళ్ళు కూడా రావచ్చు. ఇంకా వీడియో కాల్ ద్వారా పర్సనల్ గా ఎవరికైనా ఏ సమస్య అయినా సరే, మ్యారేజ్ కోసం, హెల్త్ కోసం, అప్పుల కోసం, కొత్త ఇల్లు కోరుకోవటం కోసం, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ సమస్య చెప్పుకోలేనిది అయినా సరే దీనికి పరిష్కారం ఇవ్వడం జరుగుద్ది. మీకు స్పెషల్ క్లాస్ చెప్పడం జరుగుద్ది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.